శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం జూలై 28వ తారీఖు నుంచి ఆగస్టు 3వ తారీఖు మధ్యలో జరగబోయే వారఫలాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ముందు ఈ వారం యొక్క గ్రహస్థితి పరిశీలించినప్పుడు మామూలుగానే శని వక్రగమనంతో కుంభరాశి యందు, రాహు మీనరాశిలోను, కుజ గురులు వృషభ రాశి యందు, రవి శుక్రులు కర్కాటకంలో ఉంటూ, సింహంలో బుధుడు, మరి కన్యలో కేతువు. అయితే ఈ నెల అంటే మనకి ఈ వారం 1వ తారీఖు వరకు ఇంచుమించుగా రవి శుక్రులు కలిసి ఉంటూ, దాని తర్వాత 1వ తారీఖు నుంచి శుక్రబుధులు కలిసి ఒక గొప్ప యోగాన్ని ఇవ్వడం జరుగుతోంది. సో దాని ప్రభావం ఎక్కువగా విద్యార్థులకి చాలా అనుకూలంగా ఉంటుంది. నూతన వ్యాపార ప్రారంభం చేద్దాం అనుకున్న వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. ఎప్పుడైనా సరే మన గోచారం జరుగుతున్నప్పుడు ఏదైనా గ్రహం బలహీనంగా ఉన్నప్పుడు ఆ గ్రహానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేయడం వల్ల పెద్దగా సక్సెస్ అవ్వడం జరగదు. అదే ఒక గ్రహం బలంగా ఉన్నప్పుడు ఆ గ్రహానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేపట్టడం వల్ల కంప్లీట్గా అవి సక్సెస్ అవుతాయి. ఉదాహరణకి మనకి ఈ గురుమౌఢ్యం జరిగినప్పుడు, శుక్రమౌఢ్యం జరిగినప్పుడు శుభకార్యాలు కానీ, నూతన వ్యాపార ప్రారంభాలు, శుభకార్యాలు చేయడం జరగదు. ఎందుకంటే ఆ రెండు బలంగా ఉన్నాయి కాబట్టి అవి రాణించవు. సో ప్రస్తుతం మరి శుక్రుడు బుధగ్రహంతో కలిసి ప్రయాణించడం వల్ల బుధుడు బలవంతుడు అవుతూ ఉంటాడు మిత్రక్షేత్రంలో ఉండడం వల్ల. మరి ఇది కొత్తగా వ్యాపారం ప్రారంభిద్దాం అనుకున్న వాళ్ళకి, అలాగే కొత్తగా ఉపాధి అవకాశాలు ఎత్తుక్కున్న వారికి చాలా వరకు సక్సెస్ఫుల్గా ఉండే అవకాశం ఉంది. అయితే బుధగ్రహం పైన మిత్రుడైనటువంటి శని వీక్షణ ఉండడం వల్ల ఏదన్నా శ్రమాంతర విజయం లభిస్తుంది తప్ప పెద్దగా సునాయాసంగా మరి అనుకున్న వెంబటనే జరిగే అవకాశం ఉండదు. కాబట్టి ఏదన్నా ప్రయత్నం ప్రారంభించే ముందు వ్యాపారాలకు సంబంధించింది కానీ, ఏదైనా కొత్తగా విద్యా ప్రారంభం కానీ, విద్యా సంస్థల్లో చేరడం కానీ, కొత్త కోర్సులు నేర్చుకుని చేసేవాళ్ళు అత్యంత దీక్షతో, క్రమశిక్షణతో నేర్చుకోవడం వల్ల దానితో సక్సెస్ అవుతూ, దాని విధంగా ఆర్థికపరమైనటువంటి సక్సెస్, మీ ప్రయోజనం కూడా నెరవేరే అవకాశం ఉంటుంది. మేషరాశి వారికి ఈ వార ప్రారంభంలో చంద్రుడు రాశి యందు ఉండడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఆదివారం, సోమవారం ఈ 2 రోజులు కూడా జాతకుడు ఎక్కువగా ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. ఆర్థిక సంబంధించిన లావాదేవీల్లో అంటే ఏదైనా ధన ప్రయత్నం కొరకో, రుణ ప్రయత్నం కొరకో ఎక్కువగా అన్వేషిస్తూ సంచారం చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే భూములు, రియల్ ఎస్టేట్ సంబంధించిన వ్యాపారస్తులకు ఎక్కువగా బిజీగా ఉండడం వలన కొంతవరకు ఆ వృత్తి వ్యవహారాల్లో సక్సెస్ పరంగా ఉంటుంది. అయితే సోమవారం నుంచి వీళ్ళ యొక్క అభివృద్ధి ఇంకా బెటర్గా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి ధనస్థానంలో కుజగ్రహం ఉండడం వల్ల ఏంటంటే ఈ రాశి వారికి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి కానీ, భూములు సంబంధించినటువంటి ఎటువంటి లావాదేవీలు చేస్తున్న వారికైనా అనుకూలించే అవకాశం ఉన్నది. అంటే ధనస్థానంలో కుజుడు ఉండడం ఆ విధంగా ఉంటుంది. అలాగే వ్యక్తిగతంగా ఉన్న వాళ్ళకి స్థిరాస్తుల మీద ఆదాయం రావడం, అలాగే అన్నదమ్ములు, స్నేహితులు సహకరించడం, ముఖ్యంగా శుభకార్యాల కొరకు ఎక్కువగా చర్చించడం జరుగుతూ ఉంటుంది. మరి రాష్ట్రాధిపతి గురువుతో కలిసి ఉండడం వల్ల ఏదైనా పుణ్యక్షేత్రాలు దర్శిద్దామనే ఆలోచన, ఏదైనా దూర ప్రాంత ప్రయాణం కొరకు చేసే ఏర్పాట్లు, లేదంటే గృహంలో ఏదైనా శుభకార్యం తలపెట్టడం కానీ, చిన్న గెట్ టుగెదర్ ఫంక్షన్స్ లాంటివి చేసుకోవడం కానీ ఎక్కువగా ఆ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. మనీ విషయంలో మాత్రం కుటుంబ అవసరాల నిమిత్తం ఎక్కువగా ఖర్చు అవ్వడం జరుగుతుంటుంది. ఒక గొప్ప వ్యక్తి మీ కుటుంబాన్ని సందర్శించవచ్చు. అది మీ యొక్క శ్రేయోభిలాష అవ్వచ్చు, మీ గురు సమానులు అవ్వచ్చు, లేదంటే బాగా దూరంగా ఉన్నటువంటి ఒక ప్రముఖ వ్యక్తులు మీ కుటుంబాన్ని సందర్శించడం, మీకు వారి నుంచి ఏదో ఒక సహాయ సహకారాలు లభించే అవకాశం ఉంది. సో అలాగే మరి
ధనాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు రవితో కలిసి ఉండడం వల్ల ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ఏదైనా ప్రభుత్వానికి సంబంధించినటువంటి పనులు ఏమన్నా ఉంటే ఈ మొదటి వారంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇంచుమించుగా ఈ 3వ తారీఖు లోపల ఈ ప్రయత్నాలు చేసుకోవడం వల్ల అవకాశం ఉంది. సో అలాగే ఏదైనా వాహనాలు రిపేర్ చేయడం కానీ, గృహానికి అవసరమైనటువంటి వస్తువులు సమకూర్చడం కానీ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ముఖ్యంగా స్త్రీలకి, ఎవరైతే మేషరాశిలో స్త్రీలు ఉంటారో వారికి ఉపాధి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే వారికి వ్యక్తిగతంగా వారి గౌరవం, హోదా పెరిగే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగులకి ప్రమోషన్ లాంటివి రావడం కానీ, జీతం పెరగడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. మరి 1వ తారీఖు ఆగస్టు నుంచి పంచమ స్థానంలో కలిసినటువంటి బుధ శుక్రుల కలయిక జాతకుడికి స్పెక్యులేషన్ ద్వారా కలిసి వచ్చే అవకాశం ఉంది. మీ ఆలోచనలు అమలుపరచడం వల్ల మీలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇది విద్యార్థులకి ఉన్నత విద్యా అవకాశాలు లాంటివి ఖచ్చితంగా లభించే అవకాశం ఉంది. ఇదే సమయంలో మీరు ఏదైనా అదనపు ఆదాయం కొరకు వ్యాపారం ప్రారంభించడం కానీ, కొత్తగా పార్ట్ టైం ఉద్యోగం చూసుకోవడం కానీ అటువంటివి ఈ సమయంలో జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఒక విధంగా బుధుడు శుక్రుడు పంచమంలో కలిసి ఉండడం వృత్తిపరంలో మార్పుకు ఆలోచిస్తూ ఉంటారు. అయితే ప్రతిదీ మార్పు కాకుండా ఏదో ఒక చేంజ్ మాత్రం ఈ వృత్తి వ్యవహారాల్లో జరుగుతూ ఉంటుంది. దానిపైన శని దృష్టి కూడా ఉండడం వల్ల ఏదైనా ఊహలతో కాకుండా కష్టపడి వాస్తవంగా రియలిస్టిక్గా ఉండే దానిలో ఆలోచించి ఏదైనా రియల్ ఎస్టేట్ అవ్వచ్చు, రాజకీయాలకు సంబంధించింది అవ్వచ్చు, ఏదైనా ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో పాల్గొని తద్వారా ధనం సంపాదించే ఆలోచన కానీ, ఒక పార్ట్ టైం జాబ్ కానీ దొరికే అవకాశం ఉంటుంది. సో ఇక మరి ఇవన్నీ బాగున్నప్పుడు కూడా యాస్టీజ్గా మేషరాశి వారికి 12వ స్థానంలో రాహు ఉండడం వలన ప్రలోభాలకి లొంగి మోసపోవడం జరిగే అవకాశం ఉంది. మనకి ఎవరన్నా తక్కువగా ఇస్తామని కానీ, ఏదైనా ఉద్యోగం ఇప్పిస్తామని కానీ, ఆ విధంగా ధనం ఇస్తే మీకు పలానా జాబ్ ఇప్పిస్తాము, పలానా పదవి ఇప్పిస్తాం అన్నటువంటి ప్రలోభ పెట్టే వాళ్ళు ఎక్కువగా ఈ సమయంలో మీకు తారసపడుతూ ఉంటారు. కాబట్టి అటువంటి ప్రలోభాలకి ఎట్టి పరిస్థితుల్లో నమ్మొద్దు. శని భగవానుడు లాభస్థానంలో వక్రించి ఉండడం వలన ఆదాయ విషయంలో గతంలో కన్నా మీరు ఎక్కువ కష్టపడడం, ఎక్కువ ఆదాయం సంపాదించే అవకాశం ఉంటుంది. మరి ఈ వారం మనకి వస్తున్నటువంటి మాస శివరాత్రి ప్రతి ఒక్కరూ ఆచరించడం వల్ల మీ యొక్క సమస్యల నుంచి ఖచ్చితంగా బయటపడే అవకాశం ఉంది. అంటే ఏదన్నా మనకి జ్యోతిష్యాన్ని, శాస్త్రాన్ని, గ్రహాల్ని నమ్ముతున్న వాళ్ళు ఖచ్చితంగా శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడం వల్ల, శివుని యొక్క ఆరాధన వల్ల అఖండ ఐశ్వర్యం లభిస్తూ ఉంటుంది. అంటే ఈ మాస శివరాత్రి ఒక్కరోజు మీరు శివుడికి అభిషేకం చేసుకున్నా, శివుణ్ణి దర్శనం చేసినా నెల మొత్తం చేసుకునే ఫలితం వస్తుంది. కాబట్టి ఇది ఖచ్చితంగా ఈ ఆగస్టు 2వ తారీఖున వస్తున్నటువంటి మాస శివరాత్రి చేసుకోవడం మంచిది. అలాగే మరి ఈ ఆషాఢ మాసం చివరికి వరకు వచ్చాం, ఇక శ్రావణ మాసం రాబోతుంది. కాబట్టి ఈ మధ్యకాలంలో మనం మీకు అఖండ ధనాన్ని ఇచ్చే ఒక అద్భుత రెమెడీ చెప్పడం జరుగుతుంది. దాన్ని ఖచ్చితంగా ఆచరించండి. చాలా తక్కువతో కూడుకున్నది, దానివల్ల ఎక్కువ ధనయోగం ఏర్పడుతుంది. ముఖ్యంగా ఈ గృహంలో శుభకార్యాలు జరుగుతాయన్నమాట. ఇది ఏం లేదు, సింపుల్గా మరి మంగళవారం రోజు 27 తమలపాకులు తీసుకోవడం మంచిది. అంటే అటు ఇటు మంచి చెడ్డ ఉంటాయి కాబట్టి ఒక 40 30 తీసుకుంటే మంచి శ్రేష్టమైనటువంటి తమలపాకులు 27 తీసుకొని దానిని మామిడి తోరణం ఏ విధంగా అయితే కడతామో ఆ చివరి 27 ఆకుల్ని ఒక తోరణంలాగా తయారు చేసి ఆకు పైభాగం గుమ్మం బయటికి, అంటే బయట వారికి కనబడే విధంగా మీ గుమ్మానికి మంగళవారం రోజు మరి ప్రదోష ఉదయం పూట చక్కగా స్నానం చేసి పవిత్రమైనటువంటి మనసుతో ఆ గుమ్మానికి ఈ 27 తమలపాకుల తోరణం కట్టడం వల్ల ఖచ్చితంగా మీకు మళ్ళా వచ్చే మంగళవారం నాటికి ఏదో ఒక శుభం మీ ఇంట్లో జరిగే అవకాశం ఉంటుంది. ఈ రెమెడీ గతంలో చాలా ఎక్కువగా విరివిగా ఆంధ్ర ప్రాంతంలో చేస్తుండేవారు. సో రాను రాను తగ్గిపోతుంటే మళ్ళీ కొన్ని ప్రాచుర్యంలోకి రావడం జరుగుతూ ఉంటుంది. అంటే రాబోయే మాసాలు ఏంటంటే మనకి శ్రావణ మాసం, దాని తర్వాత రాబోయే కార్తీక మాసం, ఆశ్వీజ మాసం, ఇవన్నీ కూడా తొందరగా శుభాన్ని ఇచ్చే నెలలు. కాబట్టి ఈ ఒక్కపాటి రెమెడీ మీరు చేసి చూడండి. ఒక వారం మీకు అవ్వకపోతే కనీసం ఆ 2-3 వారాలు అలాగా చేయడం వల్ల మరి మీ ఇంట్లో వాళ్ళకి ఆరోగ్యం,
ఐశ్వర్యం శుభాలు అన్నీ కూడా జరిగే అవకాశం ఉంది. సో ఏ కార్యక్రమం అయినా మనకి సజావుగా నెరవేరాలంటే ఈ తమలపాకులు మీకు దైవానికి ఇచ్చినా, అంటే టెంపుల్ ఆంజనేయ స్వామికి ఎక్కువ తమలపాకులతో పూజ చేస్తారు. అలాగే ఏ దైవానికైనా తమలపాకులతో మరి మీ యొక్క కోరిక చెప్పడం వల్ల, తమలపాకులు సమర్పించడం వల్ల, అంటే ఒట్టి తమలపాకులే కాకుండా దాంట్లో చెక్కో ఏదో ఒకటి వేయడం వల్ల కంపల్సరీగా మీ కార్యక్రమం నెరవేరే అవకాశం ఉంటుంది. స్వస్తి.